బిడ్డని అవుతనుకుంటే పూజను చేసుకుంటాం. బావని బాధ పెట్టడానికి కాకపోతే నేను సరే అనడం ఎందుకు? అత్తయ్యకి ఏం చెప్పాలి? దీపా, ఏంటత్తయ్య? ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. ఇంకో బిడ్డ పుడితే ఎలా పెంచాలా అనా? కాదు. నీ ఆలోచన అదే అయితే నువ్వేం భయపడకే. మనిషికి డబ్బుంటేనే సుఖంగా ఉంటారనుకునేదాన్ని. మన కోసం ఆలోచించేవాళ్లు ఒకరైనా మనతో ఉంటేనే సంతోషంగా ఉంటామని కార్తీక్ బాబుని చూసిన తర్వాతే అర్థమైంది. నీ ఇద్దరు బిడ్డల్ని కార్తీక్ బాబు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇద్దరు లేరత్తయ్య, ఒక్కరే. అమ్మాయి చూడు, నాకు చెల్లి కావాలని చెల్లి బొమ్మ వెయ్యాలి అనుకున్నాను, కానీ పెద్దనానమ్మ తమ్ముడు పుడతాడు అంది. అవునే అన్నాను. నీకు తమ్ముడు పుడితే ఇప్పుడు ఈ బొమ్మకి గౌన్ వేయాలా, ప్యాంటు షర్ట్ వేయాలా? నువ్వు బాగా ముదిరిపోయావే. చెప్పు. అదిగో మీ నాన్నొచ్చారు, అడుగు చెప్తాను. ఏంటి పెద్దమ్మా? నాన్న, నాకు చెల్లి కావాలనుకుంటే పెద్దనాన్నమ్మ తమ్ముడు అంటుంది. చెప్పు నాన్నా. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. నువ్వు లోపలున్నావో నాకు తెలుసు. నేను ఎవరినో తెలుసా? మీ అక్కని. నువ్వు నా చెల్లివా తమ్ముడువా? నాన్న ఏమీ మాట్లాడట్లేదు, నువ్వే చెప్పు, చెల్లా తమ్ముడా? ఇప్పుడు అవన్నీ నీకెందుకే? తెలియకపోతే నేనేం డ్రాయింగ్ వేయాలి? అసలిప్పుడు నువ్వు డ్రాయింగ్ ఎందుకెయ్యాలి? ఒక పేరు పెట్టడానికి. తమ్ముడికైతే ఏం పేరు పెట్టాలి, చెల్లికైతే ఏం పేరు పెట్టాలి? నీ వయసుకు తగ్గట్టు నువ్వు ఆలోచించవే. ఏదో కొన్ని పేర్లు చెప్పొచ్చు కదా. రేపు మనం గుడికెళ్తాం కదా, అప్పుడు చెప్తానులే. మరి దీని స్కూలు? స్కూల్ లేదుగా. అయితే అందరం వెళ్దాం. ఎవరు ఎక్కడికి వెళ్ళడం లేదత్తయ్య. వెళ్ళకపోవడం ఏంటి దీపా? కడుపుతో ఉన్న ఆడవాళ్ళు పూజ చేయొచ్చు అత్తయ్య. నువ్వు చేయకూడదు, మేం చెయ్యొచ్చు. నేను రానత్తయ్య. ఎందుకు? నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను ఇక్కడికి రాలేను. రాలేను అని చెప్పడమేంటి? మేం గుడికెళ్లేదే నీకోసం కదా. అందుకే వద్దంటున్నాను. నీ బిడ్డ క్షేమం నీకు అవసరం లేదా? ఉందత్తయ్య. మరెందుకు రానంటున్నావే? ఇప్పుడేమవుతత్తయ్య, వదిలేండి. ఏమైందిరా నీ భార్యకి? ఇలా ఉంటే కష్టంరా. మీ ఇద్దరితో నేనొకసారి మాట్లాడాల్సిందే. ఏం మాట్లాడాలమ్మా? చెప్తాన్రా. నేనొక నిర్ణయానికొచ్చాను, అదేంటో చెప్తాను. దారిలో ఎక్కడా లేడు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఇంటికి కూడా రాలేదు. దాస ఏమైపోయినట్టు? ఇప్పుడు నీ గురించి అంతా తెలిసిపోయింది. సుమిత్ర కూతురా, నా కొడుకుని కిడ్నాప్ చేస్తావా? నీకు ఎలా చెలకిస్తానో చూడు. జోస్నా, జోస్నా, ఏమైంది రాణి? నా కొడుకు కనిపించట్లేదని చెప్పాను కదా, ఏమైందో తెలిసింది? ఏం తెలిసింది? దాసుని కిడ్నాప్ చేశారు. మనం వెళ్ళి కాపాడదాం పద. ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ కార్తీక్ గాడు దీపా కలిసి నా కొడుకుని కిడ్నాప్ చేశారు. వాళ్ళెందుకు కిడ్నాప్ చేస్తారు? వాళ్ళు చేశారే, నేను చూశాను. ఏం చూసా? దాసుని ఒక ఇంట్లో దాచిపెట్టారు. అక్కడ ఇద్దరు రౌడీలు కూడా కాపలా ఉన్నారు. పద, మనం వెళ్ళి దాసుని కాపాడదాం. నువ్వెప్పుడు చూసావు గ్రాని? కార్తీక్ గాడి మీద డౌట్ వచ్చి వాణ్ణి ఫాలో అయ్యాను. వాడు ఒక ఇంట్లోకి వెళ్ళాడు, వెనకాలే నేను వెళ్ళాను. ఆ ఇంట్లో దాసుగాడున్నాడు. మాట్లాడవేంటే? నువ్వేదో పొరపాటు పడుతున్నావు గ్రాని. బావ దాసునెందుకు కిడ్నాప్ చేస్తాడు? అయితే ఎవరు చేసుంటారు? నాకెలా తెలుస్తుంది?
నిన్నెందుకు కొట్టానో తెలుసా? కొడుకు కనిపించట్లేదని నీకు మతిపోయినట్టుంది. ఆహా 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 నీకు అలా కూడా అనిపిస్తుందా? అయితే ఇప్పుడు చూడు. నా కొడుకు నా కొడుకు ఏమయ్యాడో తెలీదు. నీకు తెలుసు. వాడి గురించి నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు ప్రతిదీ అబద్ధమే చెప్పావు. నేను కన్నీళ్లు పెట్టుకున్నాను, కానీ నువ్వు కవర్ చేశావు. వాడి కోసం నేను వెతుకుతూనే ఉన్నాను, కానీ నా కొడుకుని దాచిపెట్టి కిడ్నాప్ చేశావు. నువ్వు కిడ్నాప్ చేసి నా కొడుకుని దాచిపెట్టావని నాకు తెలిసే. నేనంతా చూశాను. ఏదో నిర్ణయం తీసుకున్నానన్నావు, ఏంటమ్మా? నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏమైనావా? ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి? మనుషులు పరిచయమైన కొత్తలో అర్థం కాకపోతే మన తప్పు. కొంతకాలం కలిసి ప్రయాణం చేసిన తర్వాత కూడా అర్థం కావట్లేదు అంటే ఇంక కలిసి ఉండడమే తప్పు. ఈ మాటలు ఎవరికోసం అత్తయ్య? నాకోసమే దీపా. నాకు నువ్వు అర్థం కావడం లేదు. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనూ. ఇప్పుడేమైందా? మొన్నటి వరకు నీ భార్య బాధపడుతుందిరా అంటే అత్త కోసం అనేవాడివి. డోస్ల శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. అక్కడి ఇంటిల్లిపాది సంతోషంగా ఉన్నారు. నీ భార్యకేమైంది? ఎప్పుడు చూసినా ఆ కంట్లో నీళ్లు అలాగే ఉంటాయి. అరే, ఒకే విషయాన్ని నేను ఎన్నిసార్లు అడగాలరా? కడుపుతో ఉన్నాడది ఇలాగిన ఉండేది? నచ్చింది వండించుకుని ప్రశాంతంగా తినాలి. దీప పెట్టింది తినదురా. మీ నాన్న నేను మాట్లాడుకుంటూనే ఉన్నావు, దీప ఏడుస్తూనే ఉంది. అరే ఏంటి అంటే అవి మీ నాన్న ఆనంద భాష్పాలు అంటాడు. ఇప్పుడు మీ ఆవిడ పూజకి రాను అంటుంది. ఇప్పుడు చెప్పరా, ఆ భాష్పాలు ఆనందంతో వస్తున్నాయా, దాచుకోలేనంత బాధని గుండెల్లో మోయడం వల్లొస్తున్నాయా? మనల్ని కొత్తగా చూసేవాళ్ళకి మొహమే తెలుస్తుంది. రోజూ చూసేవాళ్ళకి మనసు కూడా తెలుస్తుంది. ఒరేయ్, ఇదేదో నేను కోపంతోనో అత్తగారిగా కోడల మీద పెత్తనం చెయ్యాలనో నేను చెప్పడం లేదురా. ఓ బిడ్డని కడుపున మోసిన ఆడదానిగా చెప్తున్నాను. నీకు పుట్టబోయే పిల్లల మీద ఆశ పెంచుకున్నా ఒక కన్న తల్లిగా చెప్తున్నాన్రా. దీప ప్రవర్తన చూస్తుంటేనే భయమేస్తుందిరా. గుడికి రానంటే అది కూడా తప్పేనా అత్తయ్య? అదొక్కటే కాదు దీపా, నేను అన్నింటి గురించి మాట్లాడుతున్నాను. నేను రానన్నానంటే నా మనసు బాలేదని అర్థం చేసుకోవచ్చు కదా. అదే ఎందుకు? ఏమైంది నీ మనసుకి? ఎవరు బాధపెడుతున్నారు నీ మనసుని? అరే, ఎక్కడైనా అత్తింట్లో ఆడదానికి మొగుడి వల్లనో అత్తగారి వల్లనో ఆడపడుచుల వల్లనో కష్టాలొస్తూ ఉంటాయి. నీకలాంటివేవైనా ఉన్నాయా? నీ భర్త నిన్ను పల్లెత్తు మాట అన్నాడు. అత్తగారి వేధింపులు లేవు. ఆడపడుచున్నా దాని పోరు కూడా నీకు లేదు. మరి ఇంకేంటే నీ బాధ? నాకే బాధ లేదు అత్తయ్య. వీలరా, నీ బిడ్డకి ఏం కానివ్వను అని నాకు మాటిచ్చా. ఆ మాటకి కట్టుబడుంటానని చెప్పు. చెప్పు. ప్రాణాన్ని వదులుకోవాలి. ఏదో ఒక ప్రాణాన్ని అయితే వదులుకోవాలి. ఆ మాటకే కట్టుబడుంటానని చెప్పు దీపా, చెప్పు. నువ్వా రోజు ఆ మాటని మనస్ఫూర్తిగా అనుంటే ఆ మాటకే కట్టుబడుంటానని చెప్పు దీపా. నువ్వు నీ కడుపును మోస్తుంది బిడ్డని కాదు, మా అమ్మనని నీకెన్నోసార్లు చెప్పాను. నేను ఆ ఆశతోనే బతుకుతున్నాను దీపా. నా ఆశ నెరవేరుస్తానని చెప్పు దీపా. చెప్పు దీపా. నువ్వన్నీ మర్చిపోయి నాన్నతో కలిసి ఉంటానని మాట ఇవ్వమ్మా.
నువ్వు నాకు మాటిస్తే దీప నీకు మాట ఇచ్చినట్టు చెప్పమ్మా. అన్నీ మర్చిపోయి నాన్నతో కలిసి ఉంటానని చెప్పు. మాటివమ్మా. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అమ్మా. గ్రాని వాణ్ణేం చేసావో చెప్పు. గ్రాని చెప్పు. ఆగు. నువ్వే నా సొంత మనవరాలివని నమ్మి ఇన్ని రోజులు నేను మోసపోయాని. నీ కారణంగా నా మనవరాలు పోయింది. ఇప్పుడు నా కొడుకు కూడా పోవాలా? గ్రాని ఒక్కసారి నేను చెప్పేది విను. కాసేపు నువ్వే నా సొంత మనవరాలు అనుకున్నా సరే, నా కొడుకు జోలికొస్తే ఊరుకోను. నేను మా నాన్నని కిడ్నాప్ చేశాను, కానీ అదెందుకో చెప్తాను విను. వాడు మీ నాన్న కాదు, నా కొడుకు. మీ నాన్న దశరథ. నువ్వు కాసేపు ఆ రిపోర్ట్ గురించి మర్చిపోవడానికి ఏం మిగల్లేదు. రాసుకోవడానికే బూడిది మిగిలింది. నీ మొహానికి ఏ బూడిద రాసుకున్నా పర్వాలేదు. ముందు నేను చెప్పేది విను. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి 100 అబద్ధాలు చెప్తావే, సరిపోకపోతే ఇంకొకటి. కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్తా. కేవలం నన్ను మాత్రమే కాదు, నిన్ను కూడా. నన్నేం కాపాడావు? నీ కొడుకు నా మీద కోపంతో నేను అసలైన వారసురాల్ని కాదని ఈ ఇంట్లో అందరికీ చెప్పేస్తానన్నాడు. అసలైన వారసురాలివి నువ్వే కదా. అలా అనుకుంటే ముందుగా పోయేదెవరు? నువ్వా నేనా? నేనెందుకు పోతాను? నువ్వు పిల్లల్ని మార్చడంలో నీ ఉద్దేశం ఏంటి? ఈ ఇంటి వారసురాల్ని చంపాలని కదా. నువ్వు అనుకున్నది జరిగిందా లేదా పక్కన పెట్టు. నీ ఆలోచన గురించి తాతకి తెలియగానే నిన్ను ఊరికే వదిలిపెట్టాడనుకున్నావా? గన్ తీసుకుని షూట్ చేస్తాడు. రిపోర్ట్స్ నేను నమ్మను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేనైతే నీ మనవరాల్ని. ఇది నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్ముతావో లేదా అనేది నాకు అనవసరం. దాసు లోపలికొచ్చి నిజం చెప్పుంటే నష్టం నాకే కాదు, నీకు కూడా. నాన్న మాటలతో ఆగడని అర్థమైంది. అందుకే కిడ్నాప్ చేయించాను. నువ్వు నాన్న అనుకో, దాసు అను, లేదంటే చిన్నాన్నను. ఓకే, దాసిని దాచిపెట్టింది మొన్న కోసమే. చంపేద్దామనుకున్నావా? బెదిరించి వదిలేద్దామనుకున్నాను. లేకపోతే నీకు నిజం చెప్పి నీతో అర్థమయ్యేలా చెప్పించాలనుకున్నాను. మరైతే నా కొడుకెక్కడా? తప్పించుకుని పారిపోయాడు. ఎక్కడికి? పలానా చోట్కి పారిపోతున్నానని అక్కడేమైనా రాసిపెట్టాడా? నీకంటూ ఒక అంచనా ఉంటుంది కదా. నా అంచనా ప్రకారం అయితే నీ కొడుకు బావను కలవడానికి వెళ్తాడు, లేదంటే ఇక్కడికి వస్తాడు. రాలేదు కదా, అయితే బావని కలుస్తాడు. నిజం చెప్తాడా? చెప్తే బావ పోలీసులతో వస్తాడు. పోలీసులతో వస్తే చేసిన తప్పులకి మనిద్దరిని అరెస్ట్ చేస్తారు. నువ్వు శివన్నారాయణ గారు అసలైన వారసురాలివి. నిన్నెందుకు అరెస్ట్ చేస్తారు? ఒకవేళ నా కొడుకు నిన్ను పట్టుకుని ఇది నా కూతురు అని అంటే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ వాడి మొహాన కొట్టి నేను దశరథ సుమిత్రల కూతుర్ని కావాలంటే చూసుకోండి అంటావు. అప్పుడు సడన్ గా నా కొడుకు నా వైపు చూసి అమ్మా అంటాడు. అప్పుడు నేను పేతాస్ వేసేసుకుని అవునరా మనం మోసపోయాం, అప్పుడు హాస్పిటల్లో అర్ధరాత్రి నేను దూరం చేసింది నీ కూతుర్నే అంటాను. అయితే వాడు గుండె పట్టుకుంటాడు, లేదంటే నా పీక పట్టుకుంటాడు. ఎటొచ్చినా నష్టం నాకే, పోయేది నేనే. రిపోర్ట్స్ ని నేను నమ్మట్లేదు అంటే వినవా నువ్వు? అమ్మా, నీ తెలివితేటలు నాకు తెలీదా? దాసు టాపిక్ డైవర్ట్ చేయడానికే కదా నువ్వు ఈ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతుంది. నీకేదో అయింది గాని జ్ఞానోదయం అయ్యిందమ్మా. నువ్వే నా సొంత మనవరాలివయ్యుంటే, నా కొడుకు దాసు కూతురివయ్యుంటే, నా కోడలు కళ్యాణికే పుట్టుంటే రెండోసారి కూడా రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదనే వచ్చుండేవి. రాలేదు అంటే నువ్వు డాక్టర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుండాలి. అలా జరగలేదు కాబట్టి ఆ రిపోర్ట్సు నిజమే. గ్రాని అన్నది కూడా నిజమే. నువ్వేం చేయకుండా ఎవ్వరికీ చెప్పకుండా రిపోర్ట్స్ మార్చి చెప్పవలసిన అవసరం డాక్టర్కేంటి? అవును, డాక్టర్కేంటి అంటే దీని వెనక ఎవరు ఉన్నారు? డాక్టర్ అబద్ధం చెప్పలేదు కాబట్టి అది నిజమే. అది అబద్ధమైతే ఎవరు చెప్పించారు? ఒకవేళ నిజమైతే నేను సుమిత్ర కూతుర్ని. ఇది నేనే తెలుసుకోవాలి. డాక్టర్ చెప్పింది నిజమైనప్పుడు నువ్వు సుమిత్ర కూతురువే. అప్పుడు నా మనవరాలు అనాథైపోయినట్టే కదా. కళ్యాణి కూతురు ఎక్కడుందో ఏమిటో.
ఇవన్నీ మర్చిపోయి నాన్నతో కలిసి ఉంటానని మాట ఇవ్వవా? అత్తయ్య నన్ను అడిగేది బావా. నీ బిడ్డకి ఏం కానివ్వను అన్నాను. నాకు మాట ఇచ్చా. చెప్పు. నువ్వు నాకు మాట ఇస్తే తీరు నీకు మాట ఇచ్చినట్టు. ఆ మాట అడిగాననే కదా తను నేను అడిగిన మాటను కూడా మర్చిపోయి చేయొద్దులేసింది. అత్త మాట ఇచ్చుంటే ఇవ్వాలని అడిగింది తా. ఎందుకంటే భరించడానికి కష్టంగా ఉన్నా సరే మనం ఒక నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడి ఉండాలి. మనం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. అప్పుడు మనల్ని అమ్మ అర్థం చేసుకోవచ్చు, లేదా కోపంతో దూరం పెట్టచ్చు. అప్పుడు అమ్మ ఒంటరిగా అయిపోతుంది. అదే అమ్మ నాన్న కలిసిపోతే అమ్మ ఏడిస్తే కన్నీళ్ళు తొడవడానికి నేను లేకపోయినా నాన్నైనా ఉంటాడు. అందుకే మాట అడిగాను దీపా. కానీ అమ్మ కూడా మన్నా ముందిదే. ఎంత బాధనైనా భరించడానికి సిద్ధం కాను, మాట ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడు మామయ్య గారే అత్తయ్యని క్షమించమని అడిగేవారు. కానీ ఈసారి మామయ్య గారి తరపున నువ్వు మాట్లాడుతున్నావని అత్తయ్య అపార్థం చేసుకుంటే చేసుకోని దీపా. ప్రతి అపార్థం ఓ కొత్త అర్థానికి దారితీస్తుంది. భర్త చెప్పినప్పుడు వినలేదు, తండ్రి చెప్పినా వినలేదు, కొడుకు చెప్తే వింటుందేమో. కనీసం ఆలోచించినా నేను చేసిన ప్రయత్నానికి ఒక అర్థం ఉన్నట్టే కదా. అవును బావా, నువ్వు ఒక బాధ్యత గల కొడుకులా భవిష్యత్తుని ఊహించి అత్తయ్యకి రాబోయే కష్టాన్ని దూరం చేయాలనుకుంటున్నావు. మరి నా పరిస్థితి ఏంటి? నీకేమైంది? బిడ్డని క్షేమంగా మీ చేతుల్లో పెడతానని మాటిచ్చాను కదా. మాట తప్పిన మనిషిగా జీవితాంతం మిగిలిపోవాల్సిందేనా? మాటిచ్చి తప్పానంటే మోసం చేసినట్టే కదా. అత్తయ్య ఆ మోసాన్ని క్షమించలేదు. అప్పుడు నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా జరగకూడదంటే నువ్వే సాయం చేయాలి బావా. ఏం చేయమంటావు చెప్పు దీపా. మామయ్య తరపున అత్తయ్యని క్షమించమని అడిగినట్టు నా తరపున నువ్వే అత్తయ్యతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పాలి.